దోపిడీలు దౌర్జన్యాలకు కూటమి పాలన కేరఫ్గా మారిపోయిందా? పాలకుల అండదండలతోనే అరాచకం రాజ్యమేలుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. అవును, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే కబ్జా చేసేస్తున్నారు కొందరు. భూ రికార్డులు, కోర్టు ఆర్డర్లు ఇలా వేటిని లెక్క చేయటం లేదు. తమను అడిగేవారే లేరన్నట్టుగా రెచ్చిపోతున్నారు కబ్జా రాయుళ్లు. తిరుపతి జిల్లాలో ఏకంగా సీఎం చంద్రబాబు పేరు చెప్పుకుని పేదల భూమిని కబ్జా చేసేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలో పాత కాల్వ గ్రామంలో సర్వే నంబర్ 197/2లో ఏళ్ల కిందటే కొందరు పేదలు భూములు కొనుక్కున్నారు. ఈ సర్వే నంబర్ పక్కనే ఉన్న 197/1B స్థలాన్ని తిరుపతి ఈస్ట్ నగర్కు చెందిన కల్పన, ఆమె భర్త డివి రమణ కొనుగోలు చేశారు. కొన్నాళ్లకు కల్పన కన్ను రోడ్డు పక్కనే ఉన్న పేదల భూమిపై పడిందని ఇక్కడ వారు ఆరోపిస్తున్నారు. చాలా విలువైన భూమి కావటంతో ఎలాగైనా భూమిని సొంతం చేసుకోవాలనుకుందని, అందుకే స్కెచ్ కూడా వేసిందంటున్నారు. తాము సీఎం చంద్రబాబుకు దూరపు బంధువులమంటూ చెప్పుకున్న కల్పన దంపతులు తమ భూములపై వాలిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే కబ్జా చేయటమే కాకుండా నిర్మాణాలు కూడా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, మేము అడిగాం మొన్న వచ్చినప్పుడు కూడా. ఆయన ఏం చెప్పాడా సార్, ఎవరి పక్కన ఆయన ముందు అది చూసి మీరు చూడండి సార్, అన్ని చూస్తాడా మాకు ఏది ఇంజక్షన్ ఆర్డర్ ఏదో వచ్చిందని చెప్తారు. అది ఎట్ట సార్, సర్వే నెంబర్ లేకుండా ఇంజక్షన్ ఆర్డర్ ఎట్టిస్తారు సార్ కోర్టు? మాకు అది కావాలి సార్. అంతలో లేకుండా సీఎం బలం ఉందంటున్నారు. సీఎం ఎందుకు వచ్చాడు? అందరు ప్రజలకు న్యాయం చేయని వచ్చాడు. ఆ న్యాయం చేసేటప్పుడు ఎట్టు చేయాలి? ఎవరి పక్క న్యాయం ఉంది, ఎవరి పక్క అన్యాయం ఉందో చూడాలి కదా. ఆమె ఎలా వచ్చి చేస్తుంది? కానీ పోలీసు వాళ్ళు కూడా ఏమంటే ఆమెకే సపోర్ట్ ఉన్నారు. ఎందుకుంటారు అట్లా? మేము కొన్నాం కదా సార్ ఎంఆర్ ఆఫీస్ లో పక్కా రిజిస్ట్రేషన్. అప్పుడు లేదే పోలీసు వాళ్ళు ఎందుకు లేదు? అప్పుడు రావచ్చు కదా, అప్పుడు వచ్చి మాట్లాడచ్చు కదా. ఇది ఈ భూమి మీది కాదు, మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారని అడగచ్చు కదా. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అడగాలి కదా. అడగపోతే అది ఎట్టి చేస్తాడు ఆయన? అలా చేయొచ్చుమా? ఇప్పుడు మేము 15 మంది కొన్నాం, మేమేమేది? మేము డబ్బులు పెట్టి కొన్నాం, మేమేం పక్కాగానే కొన్నాం. మేము ఈ ఊర్లో పుట్టి పెరిగినాం. మాకు ఇంజక్షన్ ఆర్డర్ లో మాకు చూపించిన ఇంజక్షన్ ఆర్డర్ లో ఏముందని అంటే వాళ్ళ పొజిషన్ ఎక్కడుందో అక్కడ డిస్టర్బ్ చేయదని ఇచ్చిందే తప్ప పలానా బౌండరీస్ పలానా సర్వే నెంబర్ అని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మేమేమంటున్నామంటే ఇది మా సర్వే నెంబర్ కాబట్టి ఆమె సర్వే నెంబర్ లో ఎక్కడైతే ఉందో ఆమెని కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పండి, మాకైతే అభ్యంతరం లేదు. మేమేం చెప్తున్నామంటే మా సర్వే నెంబర్ ఇది 197/2లో ఉంది కాబట్టి పూర్తిగా సబ్ డివిజన్ 1980లోనే జరిగిపోయింది సబ్ డివిజన్. కావాలంటే మీ సర్వే రిపోర్ట్స్ తీసుకోండి, కావాలంటే మీరు ఎంఆర్ ఆఫీస్ కి మీ దగ్గరే ఉంది కదా, ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేసుకుని మేము చెప్తున్నాం. మాకేం చెప్పారు? మేమైతే ఆమె తెచ్చుకున్న పొజిషన్ ప్రకారం చేస్తున్నామని చెప్తున్నారు కదా. మేడం ఎక్కడ కోరుకుంటే అక్కడే పొజిషనా చెప్పండి. మేడం ఇక్కడ కోరుకుంటే ఎక్కడైనా పొజిషన్ 197/2 అని సర్వే రిపోర్ట్ ఉంది, రికార్డ్స్ ఉన్నాయి. వాటిని కూడా ధిక్కరించి మేడం ఇక్కడ కావాలని కోరుకుంటే అదే మేడం పొజిషన్. ఏమంటే కేవలం అధికార బలం అంతే, వేరే ఇంకేం లేదు. హైకోర్టు ఆర్డర్ ఉందంటూ తమ భూమిని కల్పన కబ్జా చేసిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. కోర్టు ఆర్డర్లో ఇచ్చిన సర్వే నెంబర్ను కాదని ఆ పక్కనే ఉన్న తమ భూమిలో కల్పన పాగా వేశారని అంటున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులు సైతం కల్పన మేడంకే మద్దతు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. రోజుకు 50 మంది పోలీసులు కల్పన దంపతులు కబ్జా చేసిన భూమి వద్ద పహారా కాస్తున్నారని, తమనటు వైపుకు కూడా వెళ్ళనివ్వటం లేదంటున్నారు. కొన్నాం సార్, ఆమె ఎప్పుడు కొన్నిందో మాకు తెలీదు. ఇప్పుడు మా సైట్ బోర్డు పెట్టుకోవాలి కదా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా మేడం గారికి, ఒక బోర్డు పెట్టుండొచ్చు కదా, ఇది మా సైట్ ఎవరు కొనకూడదు అనేసి. సార్ చాలా పేద ప్రజలు, ఈ ఊరు ప్రజలే కొన్నారు సార్. ఇది దయచేసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ఇది మీడియా ద్వారా దీన్ని వెంటనే పరిష్కరించి మా భూములు మా సైట్లు మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తాం. సీఎం గా ఉండి మనం ఏం జరుగుతా ఉంది, మనం ఎట్లా గుడ్డిగా ఇస్తానమ్మా ఏదైనా గాని అని వాళ్ళు ప్రజలు ఎందుకు సార్ ఎన్నుకుంటారు? సమన్వయం చేయాలనేసి. పార్టీ పరంగా చేయకూడదు సార్. అది సారోళ్ళు దయ ఉంచి దీని మీద ఎంక్వైరీ పెట్టించి దీన్ని మాకు సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటాను. తమ భూమి కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోవటం లేదని ఇక్కడ వారంతా ప్రశ్నిస్తుంటే పోలీసులు ఏమంటున్నారు వారి మాటల్లోనే వినండి. రూరల్ మండలం పాతకాలువ పంచాయతీకి సంబంధించినటువంటి సర్వే నంబర్ 190/1B లో 50 సెంట్లు తనకు ఉన్నట్లు కల్పన గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆర్డర్స్ మేరకు అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించినారు.
ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి మెమో మేరకు, ఒక ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేమంతా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇచ్చేసాం. రెవెన్యూ వాళ్ళు, పోలీసు అంతా కలిసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. సార్ కోర్టు ఆర్డర్లో ఏ సర్వే నెంబర్ ఉంది సార్ వాళ్ళు ఇచ్చేది? కోర్టు ఆర్డర్స్ రెవెన్యూ వాళ్ళు మన తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు వచ్చి చూసినారు. ఆ సర్వే నెంబర్ రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూమి 197/1B కు బదులుగా పక్కనే ఉన్న తమ స్థలంలో అన్యాయంగా ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారంటూ స్థానికులంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎన్న ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా పోలీసు బలగాలను మోహరించి కల్పన దంపతులు జులుం ప్రదర్శిస్తున్నారంటున్నారు. ఇటు ఆందోళన చేస్తున్న వారి గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రెవెన్యూ అధికారులు లేకుండానే పోలీసుల సమక్షంలో ప్రహరీ గోడ నిర్మాణం చేస్తున్నారు. తమ భూముల్లో నిర్మాణాలు అధికారులు అడ్డుకోవటం లేదని, ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు బాధితులు. తమ భూముల్ని కబ్జా చేశారంటున్న స్థానికుల ఆవేదనను వారి మాటల్లోనే మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యొక్క సామాన్య ప్రజలు కొనుగోలు చేసినటువంటి భూములకు రక్షణ లేకుండా పోతోంది. సీఎం చంద్రబాబు నాయుడు బంధువులు అంటూ కల్పన అనేటువంటి ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు తమ భూమిని ఆక్రమించారంటూ ఈ యొక్క పాత కాల్వ గ్రామానికి సమీపంలో జరుగుతున్నటువంటి యొక్క పేరూరు పంచాయతీ లెక్క దాఖలాలో ఉన్నటువంటి భూమికి సంబంధించి పోలీసుల బందోబస్తు నడుమ తమ భూమిలో పాగా వేస్తున్నారంటూ బాధితులు ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు బంధువులు అంటూ తమ పైన పోలీసుల ఒత్తిడి తీసుకువస్తూ ఒక ప్రైవేట్ భూమిలో తమ భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డులు ఉన్నప్పటికీ అన్యాయంగా తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వారంతా కూడా బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు గొడవకు సంబంధం ఏంటి? పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఉండడానికి కారణం ఏంటి? అసలు ఈ గొడవకు ప్రధాన కారణం ఈమె 197(1)B లో 50 సెంట్లు భూమి కొనింది. ఆమె కొన్న భూమి ఇది 197(1)B అని ఉంది. డి కల్పన ఆమె పేరు. ఆమె 197(1)B లో కొనుక్కొని ఆమెకి దారి లేదని ఆమెకి ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ లో కూడా 197(1)B లోనే ఉంది. కానీ ఆమెకి దారి లేదని 197(2)ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నది. మేము రైతు బిడ్డలం, మా మీద ఇలాంటివి చేయటము. మేము ఆమెని 2015లో ఈమె చేసే పనులు ఆగడాలు చూసి గవర్నమెంట్ సర్వేయర్ 2015లో గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా కట్టాము చలానా. అప్పుడు ఆమె డి కల్పన అనే ఆమె కూడా సైన్ చేసింది. పక్కనున్న రైతులు కూడా సైన్ చేశారు. సర్వే చేశాము. సర్వే రిపోర్ట్ కూడా 197(2) మాదే అని తేల్చారు. ఆమెకు 197(1)లోనే ఉంది కానీ 2లో లేదు. అయినా గాని ఆమె చంద్రబాబు నాయుడు గారికి మా మామగారు గురువు, నేనేమి చెప్తే అదే చేస్తారు. డిఎల్ నారాయణ మా మామగారు. మిమ్మల్ని చంపైనా సరే, ఇది 4 సార్లు అనింది గతంలో. ఈ రోజు అది నిరూపిస్తోంది. ఆమె ఒక ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ అనింది. ఆర్డీఓ గారు ప్రొసీడింగ్ 197(1)కే ఇచ్చారు కానీ 2కి ఇవ్వలేదు. ఆర్టీఓ గారు ప్రొడక్షన్ ఇమ్మనింది కూడా 197(1)కే ఇమ్మన్నాడు కానీ 2కి ఇవ్వమనలేదు. మేము దానికి కూడా కాంపౌండ్ వాళ్ళకి ఇమ్మన్నాడు. మేము తహసీల్దార్ గారిని కూడా అడిగాం. 197(1) అంది కదా, మీరు 197(1)కి మీరు ప్రొడక్షన్ ఇవ్వండి, ఏమన్నా చేయండి, మేము అడగము. 197(2) మాది. మీరే సర్వే చేసి మా భూమిని మాకు ఇచ్చి ఆ భూమిని ఆమెకి ఇవ్వండి అని ప్రార్థించాము ఎంఆర్ఓ గారిని. మీరేమన్నా ఉంటే ఆర్డీఓ గారిని పోయి కన్సల్ట్ అవ్వండి అన్నాడు. తర్వాత 2-3 రోజులుగా వీళ్ళు 5 మంది సిఐలు, 5 మంది ఎస్ఐలు, 3 సిఐలు, వీళ్ళందరూ ఇంతమంది దౌర్జన్యంతో పోలీస్ ప్రొడక్షన్ దాదాపు 200 మందిని పెట్టారు. ఈరోజు తక్కువ 50 మందే ఉన్నారు. 200 పైచీలకు ఉన్నారు నిన్న మొన్న. ఈ రోజు 50 మందే ఉన్నారు. మా మీద ఇంత దౌర్జన్యం చేసి కాంపౌండ్ వాళ్ళని చెప్పి ఇప్పుడు రూమ్ కడుతున్నారు. మేము కట్టుకున్న రూమ్ ని దౌర్జన్యంగా దొల్లిచ్చేసి దాన్ని డెమాలిష్ చేస్తూ మేము కట్టుకున్న డెమాలిష్ చేసి దాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసి 12 మంది బాధితులు ఉన్నారు. 12 మంది బాధితులు. జై జవాన్ జై కిసాన్ అంటారు భారతదేశం అంటే. ఎక్స్ ఆర్మీ వాళ్ళ కుటుంబాన్ని, మా రైతుల కుటుంబాన్ని కూడా
ఇంత అన్యాయం చేయడం అవసరమా? ఇంత పోలీస్ ప్రొటెక్షన్ అవసరమా? ఒక రాజకీయంగా నేను పండిపోయినాను, 40 ఏళ్ళు నా సీనియారిటీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి ఆయన ఇలాంటి దౌర్జన్యం చేయటం, సామాన్య రైతుల మీద, సామాన్య పేదల మీద రూపాయి కూడగట్టుకొని వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కుంటే ఇంత అన్యాయం చేయటం అవసరమా? మీరే న్యాయం చేయాలి. మీడియా మిత్రులు, మీ ద్వారా మా బాధని విన్నపించుకుంటున్నాము. చూడండి, మీ భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు? అసలు మీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమన్నారు? ఉన్నాయి సార్. 2018లో కొన్నాం సార్. మేము కొన్నప్పుడు మేము ఎక్స్ ఆర్మీ సార్. మా హస్బెండ్ రిటైర్డ్ అయ్యి మేము ఈ స్థలం మీద ఇన్వెస్ట్ చేశాం సార్. ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలంటే స్థలం లేదు సార్. ఇక్కడ 2018లో కొన్నాం సార్. మేము సర్వే చేస్తున్నారా? చేశాం సార్. సర్వే అంతా చేసాం. అక్కడే సార్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన దగ్గర మాది స్థలం సార్. 2 ఫ్లాట్లు కొన్నాం సార్. ఎక్స్ ఆర్మీ సార్ మా హస్బెండ్ రిటైర్డ్ అయ్యి మేము ఈ స్థలం 2 ఫ్లాట్లు కొన్నాం సార్. 7, 8 మాది. వీరంతా కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు, పోలీస్ ప్రొటెక్షన్ మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి బంధువునని చెప్పుకుంటూ ఒక సామాన్యులు కొనుగోలు చేసినటువంటి భూమిలోకి భారీ ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి వీరంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కడుతూ ఉన్నారు. సర్వే నెంబర్ వీరికి సంబంధించినటువంటి 197(1) వీరికి సంబంధించినటువంటి 1B వారికి ఇచ్చినటువంటి భూమి వారికి కాంపౌండ్ వాళ్ళకి అవకాశం కల్పిస్తే 197(2) వీరు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు. సర్వే రిపోర్ట్స్ కు వ్యతిరేకంగా వీరంతా కూడా పోలీసుల పహారా నడుమ తమ భూములు ఆక్రమిస్తున్నారంటూ వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వారి సర్వే రిపోర్ట్స్ ను బేస్ చేసుకుని సబ్ డివిజన్ అయినటువంటి స్థలంలో తమకు సంబంధించిన స్థలంలో పాగా వేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రధాన కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏంటంటే కేవలం దౌర్జన్యం సార్. దౌర్జన్యమే. వాళ్ళకి ఏమైనా దారి లేదనేటటువంటి ఉద్దేశంతో మా యొక్క పొలాన్ని దౌర్జన్యంగా ఆక్యుపై చేసి మేము ఎప్పటి నుంచో అనుభవించుకుంటున్నాం భూమిని. పేదవాళ్ళకంతా మేము ప్లాట్లు వేసి అమ్మినాం సార్. వాళ్ళంతా అన్యాయం అవుతాయి. ఇంతమంది కడుపులు కొట్టి వాళ్ళు బాగుపడతారా? నాశనం అయిపోతారు సార్. ఇంత మోసం ఎక్కడ చల్లదు సార్. ఇంత అన్యాయం ఏమి సార్? ఇంత పోలీసు వాళ్ళ దగ్గరుండే కాంపౌండ్ వాళ్ళు అన్నారు రూమ్ కడుతున్నారు సార్. ఏమి సార్ ఇంత అన్యాయం ఎక్కడుంది సార్? తెలుస్తుంది కదా, రెవెన్యూ రిపోర్ట్ చేశారు సార్. 2014లో చేశారు సార్. అప్పుడు ఆర్డీఓ గారికి కూడా చూపించాను సార్. 1980లోనే సబ్ డివిజన్ జరిగింది. వాళ్ళు ఆ పక్క వస్తే మాది ఈ పక్క. మేము కట్టుకున్న ఇల్లు కూడా దౌర్జన్యం కూల్చున్నారు సార్. అక్కడ ఉంది చూడండి సార్, మా ఇల్లు సార్ అదే. మా దగ్గర కొనుగోలు చేసిన పేదవాళ్ళు కొనుక్కొని ఇల్లు సార్ అదే. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయడం కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత దౌర్జన్యం, ఇంత అన్యాయం చేయకూడదని, ఒకవేళ వాళ్ళ బంధువర్గం ఉంటే వాళ్ళకి నచ్చ చెప్పాలని నేను ఈ ప్రెస్ తరపున, మీడియా తరపున. ఏమని బెదిరిస్తా ఉన్నారు? ఎందుకు ఇంత పోలీసులు ఒక చిన్న స్థల వివాదంలో ఏదైనా ఉంటే రెవెన్యూ రికార్డ్స్ ద్వారా గానీ వాళ్ళతో సాల్వ్ చేసుకోవచ్చు, ఇంత ప్రొటెక్షన్ అవసరం అంటారు? ఇంత ప్రొడక్షన్ అవసరం లేదు సార్. వాళ్ళు అనేది మాకు చంద్రబాబు నాయుడు గారు మా బంధువు. మేమేం చేసినా ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు. ఎవరిని అడ్డుకున్నారంటే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాము. సుమారు నిన్నలే మొన్న 150 మంది పోలీసులు, 4 సిఐ గారులు సార్, ఇంకొకసారి చిన్న గోవింద్ సార్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ సార్ కూడా మన లైవ్ లోకి వచ్చారు. మరి ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు? ఈ పేదవాళ్ళని చూసైనా సరే చంద్రబాబు నాయుడు గారు దయచేసి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. నేను గత డిఎస్పీ గారితో మాట్లాడితే ఆర్డీఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ప్రొడక్షన్ ఇస్తామని చెప్పారు సారు, డిఎస్పీ గారు. కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోమని ఆయన ఇచ్చిండేది ఆర్డీఓ సారు 197 1లో కట్టుకోమన్నారు. కానీ వాళ్ళు 197 2లోకి వచ్చి కట్టుకున్నారు. రెండోది వచ్చి కాంపౌండ్ వాళ్ళకే ప్రొడక్షన్ ఇమ్మని చెప్పినారు పోలీసు వాళ్ళని. కానీ దగ్గరుండి పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలో రూములు కూడా కట్టినారు. మీ సంవత్సరాలు ఇప్పుడు సార్ సిఏ గారిని కూడా నేను వేడుకున్నాను, కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను సార్ను కూడా. కనీసం పని కూడా ఆపించలేదు. చూడండి సార్, ఎక్కడుంది సార్ న్యాయం? ఒకసారి చూడండి సార్ మీరు ఆ పక్క. ఎక్కడుంది అన్యాయం? ఎక్కడుంది సార్ న్యాయం? వాళ్ళు కానీ ఇరు వర్గాల వాళ్ళు ఎవరు కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎవరే కానీ ఈ సైట్లోకి ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకూడదు. కానీ వాళ్ళు కోర్టుని కూడా ధిక్కరించి, మాకు అధికార బలం ఉంది, చంద్రబాబు నాయుడు మా బంధువు అనే కోర్టును కూడా ధిక్కరించి వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పుడు సిఐ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము, కనీసం ఏమాత్రం మానవత్వం ఉన్నా పని ఆపించచ్చు కదా సార్. వాళ్ళకి ఇచ్చింది కాంపౌండ్ వాళ్ళకే, కానీ పని జరుగుతూనే ఉంది చూడండి. దీన్ని బట్టే మీడియా మిత్రుల ద్వారా నేను అడిగేది ఏంటంటే, ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది, దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ పక్క న్యాయం ఉంటే ఇంతమంది కాపలా అవసరమా? ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని తమ పైన జులుం ప్రదర్శిస్తున్నారంటూ వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే రిపోర్ట్ లో వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా న్యాయం చేయాలని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ రికార్డును, సర్వే రిపోర్ట్ ను బైపాస్ చేసి
పేదల భూములను ఆక్రమించుకుంటున్నారంటూ వీరంతా కూడా నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని చెప్పేసి వారంతా కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, పేరూరు గ్రామం నుంచి.